కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఈరోజు మా ఇంట్లో పండుగ కాబట్టి ఊకాలే ముగ్గేయాలి అమ్మో, అన్ని పనులు నేనే చూసుకోవాలమ్మా. మేడం ఆ చేత అన్న పనులన్నీ అది ఏం వేయదు, మొత్తం నేనే వేయాలా. అది పాలిస్తాను, నేను పరిపాలిస్తా అంతే. ఏమైందా నాన్న నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకోలే కదా, అందుకే తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఎదుగుతా అంటారు కదా, నువ్వు చదువుకోలే అందుకే ఎదగలేవు. ఆ ఎదుగుదల వేరు ఈ ఎదుగుదల వేరురా. ఏది ఎదగలే నాన్న? ఏంద్ర నువ్వు అనేది? నాకు ఒక 500 కావాలి. దేనికి? దానికే ఓకే. పొరడు 500 ఇచ్చినట్లు బయట ఎవరికి చెప్పకు. సరే అమ్మా 500 ఇచ్చింది డాడీ. 500? 500 ఎక్కడ ఇచ్చినావు? పర్సులకించి. ఓహో సర్లే. అవును నా పర్సులో 500 ఉండేవి. చెప్పిన పర్సులకించి ఇచ్చినని. నా పర్సులకి ఎందుకు ఇచ్చినావు నువ్వు? దయాకర్, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నిన్న రాత్రి పత్తాలు ఆడి 10,000 ఒడగొట్టినావు, అవి ఇయ్యవా ఇంకా? అదే ఇప్పుడు ఏదో ఒకటి తాగడైతే ఇస్తాను పెళ్ళం. ఓ అదినే సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఏమైంది బిడ్డ? బండి తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు తెచ్చిచ్చిండు మొన్న, ఇప్పుడు ఇస్తలేడు. ఇస్తలే బిడ్డ. నువ్వు మొన్న బండి ఏడుందంటే ఏమన్నా సర్వీసింగ్ ఇచ్చినాను. అయ్యో సర్వీసింగ్ చేయడానికి పోయినా మధ్యలో వీళ్ళు పేకాడుతుంటే పోయి వీళ్ళు సర్వీసింగ్ తీసుకున్నారు బండి. కొడుకా నువ్వు చెప్పు ఏమైందో? బిడ్డ కరెక్ట్ చెప్తలేడు. డబ్బింగ్ ఆ 10,000 నేనేం చేసిందే, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే ఊరికి పంపించిన, అది కూడా నీ మంగళసూత్రం తాకట్టు పెట్టి మరి పూజ చెప్పి నీకు గుడ్లు ఇచ్చిన అన్నావు కదరా. కొట్టి కొట్టి పానం తీసింది కానీ చుట్టాలు ఇట్లా. ఏం బావా మంచిగా ఇప్పుడే నచ్చుడు? లేదు వచ్చి 10 రోజులు అయింది, పండుకొని వస్తాను. ఇప్పుడు వస్తాను చూస్తాను, మళ్ళీ అడుగుతావేంద్రా నువ్వు? నాకు అర్థం కాదు. నమస్తే అన్నయ్య గారు మా బామ్మడి గారు ఫోన్ చేసి బాబు పండగకి రావాలని చెప్పారు, అందుకే వచ్చిన. ఒకరే వచ్చిరా బావగారు? ఒకరిని వస్తానమ్మా, నాకు అర్థం కాదు. అరే మల్లేషు, అందరు మా ఫ్యామిలీ ఎదుడు పెద్ద చుట్టమే. పెద్ద చుట్టమే. మా చుట్టం వస్తా అంటే ఏమన్నా? మీ చుట్టాలు మా చుట్టాలు ఒక్కలేగా. ఒక్కడేంద్ర ఇంతమంది ఎవరు పెట్టారు అన్నము? బావగారు బాగున్నారా? బాగున్నా. ఏదో సౌండ్ వచ్చింది. అదే చపాతీలు చేస్తుంటే లోపల చపాతీలు చేస్తుంది. చాయ్ ఉందా? పాలు సరే బయటకు పోయి తాగొస్తాం. ఏం ఆగు బావా, పాలు నేను తెచ్చి రాత్రే పెట్టిన ఫ్రిడ్జ్ లో ఉన్నాయా? ఏమండి చక్కెర డబ్బా అంతలే, ఒకసారి లోపలికి వస్తారా? చాపత్త లేదండి, ఒకసారి రారా? చాపత్తా ఎవరో తీసుకురమ్మన్నది, తీసుకోండి. సర్లే మాకు వద్దులే అంటే మాకు బేసిక్ గా బిస్కెట్ లేకపోతే చాయ్ తాగలేము. అవి లేవులే. ఎందుకు లేవురా? నైట్ తెచ్చిన అవి కూడా ఉన్నాయా? ఏవండి ఒకసారి ఇట్లా అండి. ఏమైంది? బిస్కెట్లు అందుతలేవు. ఏమైంది? బిస్కెట్లు నేను తెచ్చుకున్నా తిందామని. ఒక్క పూట తినకపోతే నువ్వేమైతే నీకెందుకురా? సర్లే బొమ్మడిది, ఎక్కువ మంది ఉన్నాం, ఇక ఈడ ఏం జరుగుతుంది? లాడ్జి బుక్ చేసుకుని లాడ్జికి పోతాను. అవునవును. బావా ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని లంకాన్ని ఇల్లు ఉంచుకొని లాడ్జికి పోయి వంట అంటావు? మన పెద్ద హాల్ లేదు, వండుకుందాం నడు. ఓకే. ఏవండి అమ్మ వెళుతుంది. వాళ్ళు బయట హోటల్లో వంట అన్నారు. నీకెందుకురా పలుపు? నీకెందుకు బెడ్షీట్ లేవు కదా, బయటికి పోతాంలే. సరే పోయి. ఎందుకు లేవు? ఇంట్లోనే నేను తెస్తా. ఉన్నాయి బావా, నీకెందుకు? కొడుకా టెల్ మీ మామ్. మీ అయ్యకి చెప్పినా కదరా ఇప్పుడే? ఏమని? ఐ నో నాట్ లిజన్. ఇప్పుడే చెప్పినా కదరా? ఏమైంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నడు. దెబ్బలు తిని అలసిపోయినా, పడుకుందా? అలసిపోయి కాదు, దౌడ వాసిపోయి. కొంచెం జరుగు. అమ్మ జరిగే. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పడుకోండి. బామర్ది లారీలు గిరి లావు కదా, రోడ్డు మీదకి వచ్చినాం. నాకు తెలుసురా నా బతుకు రోడ్డు మీద తెస్తావని.
నాకు తెలుసు. ఇట్లా వండుకోను ఆయన. అమ్మా యాదమ్మా కొంచెం నీళ్ళు తీసుకుని రా. ఇగో అమ్మా. బాబా వాటర్ అంటే ఇపో. అరే కూల్ వాటర్ లేవా? కూల్ వాటర్ లేవా? సరే తీసుకొస్తా. కూల్ వాటర్ ఉన్నాయా? లేవు. సరే నేనే వస్తున్నా. గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిందా? తెల్లారింది. టిఫిన్స్ బయటకు పోయి చేసి వస్తాం. ఏయ్ బా బయటకు ఏం చేస్తావు? మా భార్య అన్ని రకాల వంటలు చేసి పెడుతుంది. అవునా? ఆ, దా, 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 పండు దా, దా. కూర్చో. పండు నీకు కొంచెం. నీకు సిగ్గు శరం మాన మర్యాద. చెప్పినా కదా మా భార్య అన్ని రకాలు చేసేస్తుంది. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఏయ్. అట్లా కాదు. వద్దమ్మా వద్దమ్మా మనం ఏమో ఏయ్, నా చుట్టాలు నీకు వడ్డగాని సిగ్గు. సోమరిది కొట్టాకు. చెల్లెని కొట్టాకు. కూర్చో. పెట్టు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చాలా ఇబ్బంది అయింది. అమ్మకు వడ్డించి ఏమనుంటే మీరే వడ్డించుకో. నేను వడ్డిస్తా కదా. కూర్చో అమ్మ నువ్వు కూర్చో. బేసిక్గా మాకు ఇట్లా వడ్డించకూడదు. అరే బావా సాంబార్ ఎవరికి? సాంబార్ Buyala mama eh. రావా. దా, పట్టు. నోరు ముక్కలో వేసుకో. ఓ దయాకరు ఎవరు నువ్వు? గా వాచ్ ఎవరు పెట్టిరు పెళ్లికి? మా మామ పెట్టిండు. మరి నేనే ఎవరు మామని? ఓ మామ నువ్వా? మంచివా సరే, నువ్వు? గడ్డం పెట్టి మర్చిపోయినా బావా. ఇంతకు ఏడాడు సంతరాల నాగరాజు ఆడేవాడు. నా కొడుకురా. నీ పెళ్ళ మారింది ఆటలే ఉందా? ఏదది దుడక ఏడుంది? అడు ఇంకోసారి చుట్టాలు గీతాలు అంతగాడి ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా. ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. పినిస్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పుడు ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమో వర్ష ఎవరో హీరోయిన్ వచ్చింది మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. Later that night. ఉంటది. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. రాదు. ఏందా సప్పుడు ఏం లేదు. పిల్లలు ఒకసారి మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను. బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావని? ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అమ్మా
పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 ఇయర్స్ లవ్ చేశాడంట. నా బతుకంత నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత అగో యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు, రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.